వేములవాడ నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పోస్టర్ను ఆవిష్కరించిన కార్యక్రమం స్థానిక నాయకుల ఆధ్వర్యంలో జరిగింది। ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా నాయకులు వరద సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి ద్వారా కల్వకుంట్ల కవిత ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తెలంగాణ సంస్కృతి పరిరక్షణలో ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు। అలాగే ప్రజల అభ్యర్థన మేరకు ఈ నెల 25న మేడ్చల్ జిల్లాలో కొత్త పార్టీ ఆవిర్భావానికి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు। వేములవాడ నియోజకవర్గంలోని యువత, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। అధ్యక్షులు కల్వకుంట్ల కవితక్క గారి నూతనంగా ఏర్పాటు చేయబోయే పార్టీ ఆవిష్కరణ పోస్టర్ ఆవిష్కరించబడింది। అలాగే ఈ నెల ఏప్రిల్ 20వ తేదీన అక్క పార్టీ ఆవిర్భవించబోతుంది। ఇట్టి సభకు నియోజకవర్గ పరిధిలోని అందరూ ప్రజలు, కార్యకర్తలు చాలామంది హాజరై ఇట్టి సభను విజయవంతం చేయవలసిన కోరుతున్నాం। రేపటి రోజు హైదరాబాద్లోని మేడ్చల్ జిల్లా మునీరాబాద్ అద్వైత కన్వెన్షన్లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో నూతన పార్టీ ఆవిర్భావం ఉన్నందున రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం అలాగే వేములవాడ నియోజకవర్గంలోని 14 మండలాల నుండి పెద్ద ఎత్తున యువకులు, మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కల్వకుంట్ల కవితక్క గారు జాగృతి స్థాపించి 20 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేశారు। తన ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణ ఉద్యమంలో కుటుంబంతో పాటు ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కవితక్క తెలంగాణ సాధించే వరకు కేసీఆర్ గారితో కలిసి పనిచేసి తెలంగాణ సాధించారు। అదేవిధంగా కల్వకుంట్ల కవితక్క గారు జాగృతి సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి యువతకు కూడా ఉపాధి చూపినటువంటి అవకాశాలు ఏర్పాటు చేశారు। తదనంతరం ఎంపీగా, ఎమ్మెల్సీగా ఈ రాష్ట్ర ప్రజలకు అనేక సేవలు చేశారు। ఈ నెల 25 నాడు మునీరాబాద్లో ఏర్పాటు చేస్తారు కాబట్టి అక్కను ఈ వేములవాడ శ్రీ రాయరాజ స్వామి ఆశీస్సులు ఉండాలని, అక్క పార్టీ విజయవంతంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ।